విశాఖ రైల్వే జోన్ లక్ష్యంగా 11 రోజుల పాటు సాగిన పాదయాత్ర ఈ రోజు ముగిసింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ జరుగుతోంది. సభలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 5 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలో ఉండకపోవచ్చు, కానీ శాశ్వతంగా ఒక ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఎందుకు మీరు శపిస్తున్నారు? ఎందుకు మీరు అలాగా రాస్తున్నారు మా తలరాతలు? తప్పని అంటున్నాం. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చేసే పని చేయండి. పక్కన ఉన్న ఒరిస్సా ఉంది, అలా చేయలేదే. కటక్, భువనేశ్వర్, ఆఖరికి రాయగడ, కొరాపుట్టు, అన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. అందుకోసం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందినాయి. మహారాష్ట్ర ఉంది, అలా చేయలేదే. మిగతా రాష్ట్రాలు దేశంలో ఎక్కడ అలా చేయలేదు. మనం ఒక పొరపాటు చేయడం వల్ల ఇవాళ ఏమీ లేకుండా అయిపోయినాం. 70 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతాలు ఏమీ అభివృద్ధి చెందలేదు. ఈవేళ కూడా మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. అన్యాయం కాదా? ఇంకా మేము ఊరుకోవాలా? ఇంకొక 50-60 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలందరూ నోరు మూసుకొని ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలి? ఈ రాష్ట్రంలో మేము భాగం కాదా? ఇలాంటి విషయాలు అనడానికే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులైనటువంటి వారు, విశాఖపట్నం జిల్లా యూనిట్కి అధ్యక్షుడైనటువంటి కుర్రాడు, చైతన్యవంతుడు, రాజకీయాల పట్ల అవగాహన కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి ప్రయోజనాలకి నాయకత్వం వహించాలన్న ప్రయత్నంతో అతను నాయకత్వం తీసుకుని జిల్లాలో ఉండేటువంటి నాయకుల్ని, 3 జిల్లాల్లో ఉండే నాయకుల్ని ఏకం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అభిప్రాయం. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది మన పార్టీ స్టాండ్. ఎందుకంటే మనం దెబ్బతిన్నాం, ఇక ముందు ఇలా జరగడానికి వీల్లేదన్నది మన పార్టీ తాలూకా ఆశయం. అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అంచెంచెలుగా ఇప్పటికే దీనికోసం పోరాటం చేశారు. మీకు తెలుసు, మన పార్లమెంట్ సభ్యులు యువకులు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్లో రైజ్ చేశారు. ఢిల్లీలో మనం యాజిటేషన్ చేశాం. శాసనసభలో మన నాయకుడు గలవెత్తి మాట్లాడాడు. అనేకమైన అక్రమాలను ప్రతిరోజు చూపిస్తున్నాడు. ఇవన్నీ అంచెంచెలుగా జరుగుతుంది. దానికి తోడుగా విశాఖపట్నం జిల్లా యూనిట్ ఈ గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ జిల్లా ప్రజల తాలూకా ప్రయోజనాలకు, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛైనటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమానికి మోసం జరగకుండా ఉండడానికి ముందే ఒక అడుగు తీసుకొని ఇది చేయడం అనేది చాలా అభినందనీయమైన ఈ సందర్భం మనం చేస్తుంది. అయితే ఈ సందర్భంగా మన అమర్తో కలిసి ముఖ్యంగా 6-7 కాన్స్టిట్యున్సీలకు చెందినటువంటి నాయకులు, కోఆర్డినేటర్స్ కానీ, కార్యకర్తలు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, గ్రామాలకు వార్డులకు ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ ఐక్యంగా నడిచారు. మీ అందరికి నేను అభినందిస్తూ ఉన్నాను. మనం మన సమస్యల్ని మన పార్టీని ముందు పెట్టుకొని ముందుకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏదో ఒక పార్టీ మనకు అన్యాయం చేస్తే ఊరుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ, విశాలమైన దృక్పథం కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు అండగా మన ప్రాంతానికి ఉందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగినప్పుడు శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏం చెప్పారు? విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తారు, అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేస్తానని చెప్పారు. ఈ రాష్ట్రంలో మందే కదా పెద్ద పట్టణం. న్యాయంగా ఏం చేశారు మీరు? ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తామన్న వ్యక్తివు రిజర్వ్ బ్యాంకుకు నువ్వేం రాశావు? ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్ని అమరావతిలో పెట్టమని నువ్వు లేఖ రాశావు. ఇది ధర్మమేనా? ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం చేసినటువంటి మొదటి మోసం అది. నీ సందర్భంగా మనం చేస్తున్నాం. హైకోర్టు ఉంది. హైకోర్టు విశాఖపట్నంలో పెడితే వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? లేదు. అది కూడా నువ్వు అమరావతిలో పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రాంతానికి నువ్వేం చేసినట్టు? సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత నష్టపోయినందుకు కొన్ని సంస్థలు ఇచ్చింది, 12 సంస్థలు ఇచ్చింది. ఎక్కడ పెట్టించావు? నువ్వు తీసుకుపోయి అన్నీ నీ చుట్టూ పెట్టించేసుకున్నావు. అంటే మరొక 50 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు ఆగమని నువ్వు చెప్తున్నావు. ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. దీన్ని మేము సహించే ప్రశ్న లేదు. ఎంతవరకైనా ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం. అంచెంచెలుగా తీసుకెళ్ళినటువంటి పోరాటాన్ని చివరిదాకా తీసుకెళ్ళడానికి మా నాయకుడిని అడ్డం పెట్టుకొని మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు లేరు, బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అంటే మీరు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం లేదన్నది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ గమనించినారని సందర్భం మనం చేస్తున్నాం. మీరు ప్రధానమంత్రిని అడగలేరు. ఎందుకు అడగలేరంటే మా దురదృష్టం. మీరు ధైర్యంగా ఒక కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక రాష్ట్ర ప్రయోజనాల్ని అడిగేటువంటి
నిజాయితీగా మీరు లేకపోవడం మా దురదృష్టం అయిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒరిస్సాలో ఉన్నాడు ముఖ్యమంత్రి, చూడండి కావలిస్తాయి. నిజాయితీగా శాసనసభను నడపడం కానీ, సమగ్రంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిజాయితీగా ఉండడం కానీ మనకు కనిపిస్తుంది. పక్కనే మీకు తెలంగాణ మీరు చూడండి ఎంత హుందాగా శాసనసభను నడిపిస్తారు. కనీసం శాసనసభను కూడా ప్రతిపక్ష శాసనసభ్యుల్ని, ప్రతిపక్ష నాయకుడితో గొంతు ప్రజలకు వినిపించకుండా నెక్కేటువంటి స్వార్థపూరితమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంకా మీ మీద ఎందుకు నమ్మకం ఉంటుంది? ఒక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే భయపడిపోయిన పరిస్థితుల్లో మీరు అవకతవకలు చేసిస్తున్నారు. మీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏమి జరగదన్నటువంటి అభిప్రాయానికి వచ్చారు. కానీ మా ప్రాంతానికి నష్టం జరిగితే దాన్ని నిరోధించడానికి మాత్రం మేము గట్టిగానే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా మనం చేస్తాం. దానికి అవసరమైనటువంటి అన్ని స్థాయిల నాయకత్వం మాకుంది. ఇప్పుడు యువకుడు అమర్ లాంటి కుర్రాళ్ళు ఎన్ని 200 కిలోమీటర్లు మండు టెండలో నడిచారు. వారితో వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు నడిచారు. వారందరిని అభినందిస్తున్నాం. మనం మన ప్రాంతం కోసం చేస్తున్నటువంటి పని ఇది. మీ అందరి తాలూగా శ్రమ ఊరికనే పోదు. తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. అంతిమంగా మన తాలూకా డిమాండ్ న్యాయమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు, ఇతరత్ర సమస్యలు ఏవైనా మన ప్రాంతపు సమస్యలన్నింటినీ మనం సాధించుకోవడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మనం ఉద్యమిద్దాం. ఉన్నటువంటి 2 సంవత్సరాలు మనం ఐక్యంగా పోరాటం చేద్దాం. ఈవేళ తూర్పుగోదావరి నుంచి వచ్చారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ, యువజన విభాగం అధ్యక్షుడు కానీ, అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ వచ్చారు. అలాగే చిత్తూరు నుంచి ఇంకొక వెనుకబడిన ప్రాంతం అది మిథున్ రెడ్డి లాంటి యువకుడు ఇక్కడికి రావడం జరిగింది. మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని బొత్స సత్యనారాయణ గారు మానిటర్ చేసి ఈ కార్యక్రమాన్ని గైడెన్స్ ఇస్తూ విజయవంతం చేశారు. వారిని అలాగనే కోఆర్డినేటర్స్, జిల్లాలో కోఆర్డినేటర్స్, ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన లెజిస్లేటర్స్ విభాగాలు, ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ కాన్ఫరెన్సీ పెద్దలు అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇదేమీ అంతిమము కాదు. ఈ పోరాటంతో అయిపోయిందని అనుకోవడానికి లేదు. ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అంగీకరించామనే మాట మనం చెప్పాం. పెద్ద ఎత్తున ఆదరణ వచ్చింది. ఈ 9 రోజులు పెద్ద ఎత్తున మనల్ని అందరినీ ప్రజలంతా స్వీకరించినారు. మనం చెప్పినటువంటి డిమాండ్లో న్యాయం ఉందన్నటువంటి విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలిసాం. ఈ సమస్య పరిష్కారం చేస్తారా, కాకపోతే నేలమట్టం అయిపోతారా అధికార పార్టీకి మనం హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాగనే ఈ ప్రాంతంలో మిగిలిన అన్ని సమస్యల మీద మనందరం గట్టిగా పోరాటం చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం, విజయం సాధిద్దాం. పోరాటం ఊరకే పోదు అనేటువంటి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం మాత్రమే ముగింపు, పోరాటం మాత్రం ముగింపు కాదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.